సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 383వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంలో మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. భక్తి మార్గంలో 33 కోట్ల దేవీ దేవతలు అన్న ప్రస్తావన ఉంటుందండి శాస్త్రాల్లో. ఈ 33 కోట్ల దేవీ దేవతలు ఏ విధంగా వాళ్ళు దేవీ దేవతలుగా అయ్యారు అన్న విషయము మనకు అర్థం కాదు. కేవలము 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు అంటారు. ఉన్నారు అంటే ఎక్కడున్నారు? వాళ్ళు మాత్రమే ఆ 33 కోట్లు ఎవరు? ప్రత్యేకంగా 33 కోట్ల మంది ఫిక్స్ అయి ఉన్నారా? ఎక్కడో స్వర్గం నుంచి ఊడిపడతారా వాళ్ళు? ఈ యొక్క విషయం మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుందండి. ఎవరైతే, చాలా జాగ్రత్తగా వినండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు గీతలో. ఎవరైతే ఈ యొక్క వర్తమాన క్రిటికల్ మూమెంట్ అంటున్నారు చూసారా, సంక్లిష్ట సమయము, కలియుగం యొక్క అంతిమ సమయము, నూతన సృష్టి యొక్క ఆరంభ సమయము, సంధి సమయము, దీనినే భగవంతుడు ఏమన్నాడు? సంగమ యుగం అన్నాడు. చిన్న రిపేర్ యుగం అన్నమాట. ఆత్మలో ఉన్న కుళ్ళు కడగడానికి ప్రత్యక్షంగా భగవంతుడి యొక్క అధ్యక్షతన, మయా అధ్యక్షేణ అంటాడు 9వ అధ్యాయం 10వ శ్లోకంలో. నా యొక్క అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది, అండర్ మై పర్సనల్ సూపర్విషన్. కేవలం సంస్కార పరివర్తన చేసుకోవడం, అది ఆత్మలో నిక్షిప్తం అయ్యే ఈ శరీరానికి అంటుకున్న మురికి కాదు. శరీరానికి అంటుకున్న మురికి మనం ఎలాగైనా స్నానం చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాం, అర్థమైందండి. సో ఈ ఆత్మలో ఉన్న మురికిని ఎవరైతే కడుక్కుంటారో భగవంతుని యొక్క జ్ఞానము ఆధారంగా, రాజయోగము ఆధారంగా, వాళ్ళనే అక్కడ 33 కోట్ల మంది, 3 కోట్ల మంది సత్యయుగములోను, 30 కోట్ల మంది త్రేతాయుగములోను ఆ విధంగా వాళ్ళు జన్మ తీసుకుంటారు. అర్థమైందండి. వాళ్ళని పూజ్యులు అంటారు. వాళ్ళు ఎవరికి పూజ చేయరండి, అర్థమైందండి. దేవీ దేవతలు ఎవరికి పూజ చేయరు. ఇక్కడ సత్యయుగములో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పురుషార్థము అనుసారంగా ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తున్నారు. అక్కడ ఎవరికి పూజ చేయనటువంటి వాళ్ళు దేవీ దేవతలు అన్నమాట. సో అటువంటి పూజ్యులే ఈ 33 కోట్ల మంది త్రిగుణాల ప్రభావంలో పడి మళ్ళీ ద్వాపర యుగం నుండి వాళ్ళు మనుషులుగా అవుతారు. తర్వాత వాళ్ళే దిగుతూ తమో ప్రధాన స్థితికి వస్తారు. అక్కడ వాళ్ళని ఏమంటారు? పూజ్యులు అనరండి. ద్వాపర యుగం నుండి వాళ్ళని పూజ్యులు అనరు, వాళ్ళని ఏమంటారు? పూజారులు అంటారు. పూజ్యులే పూజారులు, మళ్ళీ పూజారులే మళ్ళీ కల్పంలో, మళ్ళీ చివరి సమయమున భగవంతుని యొక్క మార్గదర్శక సూత్రాలను అనుసరించి భగవద్గీత యొక్క జ్ఞానాన్ని ఆధారంగా మళ్ళీ పూజ్యులుగా తయారవుతారు. అర్థమైందని ఈ యొక్క విశ్లేషణ మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. లేకపోతే కేవలం ఉన్నారంటే ఉన్నారనుకుంటాం. దానివల్ల మనలో ఎటువంటి చైతన్యము, మనలో ఎటువంటి పరివర్తన తీసుకొని వచ్చేటువంటి అవకాశం లేదండి. ఇప్పుడు మనము యక్ష ప్రశ్నలోకి వెళదామండి. ఇప్పుడు మనం 27వ యక్ష ప్రశ్న చర్చించుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో మనము అవిద్వాన్ అని తెలుసుకున్నాం. అంతకుముందు ఎపిసోడ్లో విద్వాన్ అంటే ఎవరు, కహ విద్వాన్, కహ అవిద్వాన్ అన్న. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇది 27వ ప్రశ్న కింద ఏమంటున్నా అండి? కిం విద్య అన్నాడు. విద్య అంటే ఏమిటి? చాలా ముఖ్యమైన విషయం అండి, చాలా ముఖ్యమైన విషయం. మన విద్య అంటే మామూలుగా ఏమనుకుంటున్నాము? భౌతిక జగత్తులో చదువుకున్నటువంటి ఈ యొక్క అకాడమిక్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో, డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విద్య అని మనం అనుకుంటున్నాము. కానీ ఆ విద్య గురించి చెప్తున్నాడా, ఇంకేదైనా విద్య గురించి చెప్తున్నాడా? యుధిష్ఠిరుడు ఒక్కసారి గమనించండి. సో కిం విద్య అంటే ఏది నిజమైన విద్య? ఏది విద్య అంటే జ్ఞానం అన్నమాట. ఏది నిజమైన జ్ఞానము? దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే
యయా అమృతం అనుపశ్యతి సా విద్య అన్నాడు. యయా అమృతం అనుపశ్యతి సా విద్య. ఇది యుధిష్ఠిరుడి యొక్క ఒక పంక్తిలో సమాధానం. యదా అమృతం అనుపశ్యతి సా విద్య. ఇప్పుడు దాని గురించి ఒకసారి అర్థం చేసుకుందాం. ఏమిటి అమృతం అంటే ఏమిటి? అర్థమైందండి. అనుపశ్యతి అంటే ఏమిటి తెలుసుకుందాం. అమృతం అంటే ఏంటంటే మృత లేనటువంటిది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని అంటాడు. మృత వస్తుంది, అమృత ఉంటుంది. మృత అంటే దేహానికి సంబంధించింది, దైహిక వస్తు వైభవాలు, సంబంధీకులు అందరూ వినాశనం అవుతారు. సో ఈ భౌతికం అనేది రెండు కళ్ళతో మనం చూసేటువంటి ప్రతిదీ కూడా అది వినాశనం అయ్యేటువంటి వస్తువే. మన శరీరం కూడా వినాశి అవుతుంది. అమృతం అంటే మృత లేనటువంటిది ఆత్మ. అర్థమైంది. ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకున్నప్పుడే మనకి ఆత్మ, ఆత్మల తండ్రి పరమాత్మ అర్థమైందండి. ఈ సృష్టి చక్రంలో ఏ విధంగా వాళ్ళు పరిభ్రమిస్తున్నారు, మనస్సు బుద్ధి పరమాత్మతో జోడించి సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళు సాత్విక సంస్కారాలతో రాబోయేటువంటి సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ పొందుతారు. సో ఆధ్యాత్మికం అనేది అమృతము, ధార్మికము భౌతికము అనేది ఇది అనేది ఏంటంటే అది వినాశి. వినాశి అవినాశి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? అమృతం అంటే శాశ్వత సత్యము, మోక్ష తత్వము. ఏ విధముగా ఈ శరీరాన్ని వాడుకుంటూ సంస్కార పరివర్తన చేసుకుని ఆ విధంగా సత్య త్రేత ద్వాపర కలి అనేటువంటి ఈ 4 యుగాలలో మన యొక్క సంస్కారాల అనుగుణంగా 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము, అదే అధ్యాయంలోని 15వ శ్లోకము, ఈ 2 శ్లోకాల్లో ఆ ప్రయాణము ఎవరు సత్యయుగంలోకి వస్తారు, ఎవరు త్రేత, ఎవరు ద్వాపరం, ఎవరు కలియుగం అనే విషయాన్ని 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యుగంలో 14, 10 ఇప్పటికే మనం అనేక సార్లు చర్చించుకున్నాం. అర్థమైందండి. ఇది మోక్షతత్వం కూడా మనకి ఈ విద్య ద్వారా లభిస్తుంది. అనుపశ్యతి అంటే ఏంటంటే, అనుపశ్యతి అంటే గ్రహించడము, అనుపాలన చేయటము, దాన్ని స్వీకరించటము, జీవితంలో అనుభూతి అనుభవంలోకి తీసుకొని రావటము. ఇది పశ్యతి అంటే చూడటం కదా. సో ఇది మనం చూడాలి ఫిజికల్ గా. మనము ఈ 3వ నేత్రం ద్వారా మనం అవినాశి తత్వాన్ని మనం అనుభూతిలోకి తీసుకొని రావాలి. అర్థమైందండి. దాని అర్థం ఏంటి? శాశ్వత సత్యాన్ని చూపించి తెలుసుకునే దానినే విద్య అంటారు. చూసారు? ఇప్పుడు ఒక్కసారి ఒక్క విషయంలో భౌతికంలో మీరు ఎంత సాధించినా, ఎంత చదువుకున్నా, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా అది ఇక్కడ ప్రస్తావించబడిన విద్య అన్న నిర్వచనంలోకి రాదండి. ఇక్కడ విద్య అంటే ఏంటి? ఆత్మజ్ఞానము, పరమాత్మతత్వము, సంస్కార పరివర్తన జ్ఞానము, కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతము, ఇవన్నమాట. శాశ్వతమైన సత్యాన్ని అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ తత్వాన్ని, మోక్ష ధర్మాన్ని గ్రహింపజేసే జ్ఞానమే నిజమైన విద్య. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? పరీక్షలు పాసు కావడము, ఉద్యోగం పొందడము, ప్రపంచ సమాచారాన్ని తెలుసుకోవడము, ఇవన్నీ ప్రాపంచిక విద్యలు. ఇవన్నీ ప్రాపంచిక విద్యలు అంటే దీన్ని మనము అవిద్య, ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఇవన్నీ ఉన్నా కూడా ఆత్మజ్ఞానం లేకపోయినట్లయితే అవిద్య కిందే వస్తుంది, కానీ విద్యావంతుడిగా ఉండడానికి అవకాశం లేదు. యుధిష్ఠుడు ఏం చెప్తున్నాడు? ఆత్మను, సత్యాన్ని, శాశ్వతాన్ని గ్రహింపజేసే జ్ఞానం మాత్రమే ఆత్మ, సత్యం అంటే పరమాత్మ. అర్థమైందండి. వీటిని గ్రహింపజేసే జ్ఞానం మాత్రమే విద్య అంటున్నాడు. సాంప్రదాయ శాస్త్ర దృష్టిలో విద్య అంటే ఏంటండి? వేదాంతం విద్యను 2 రకాలుగా వర్గీకరిస్తుంది. ఒకటి అపరావిద్య, రెండోది పరావిద్య. అపర అంటే భౌతికం అండి, పర అంటే ఆధ్యాత్మిక. గుర్తుపెట్టుకోండి. పర అంటే చైతన్యము, అపర అంటే జడము. జడం అంటే ఇదంతా స్థూలంగా 2 కళ్ళతో చూసేటువంటి విషయ వికారాలు, ఇవన్నీ అనమాట. అందుకని అపరావిద్య, ప్రాపంచిక విద్య అంటే ఉదాహరణ వేదాంగాలు, శాస్త్రాలు, గణిత శాస్త్ర, విజ్ఞానం, లోకజ్ఞానం, కళలు, వృత్తిలు, డిగ్రీలు, ఇవన్నీ కూడా అపర. ఈ ఒక్క జన్మకి మాత్రమే పనికొచ్చే విద్య. అందుకనే భగవంతుడు ఏమంటాడు? ఆలోచించండి. అందుకనే మీరు ఏమంటారు? అత్యంత దీనులు, కృపణులు అంటాడు కదా. నా జీవితాన్ని మార్చుకోవడానికి నాకు సమయం లేదు. ఎంత విచిత్రమైన పరిస్థితిలో ఈ వర్తమానంలోని సగటు మానవుడు ఉన్నాడో అర్థం చేసుకోండి. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? అపరావిద్య అంటే
ఇవి అన్ని జీవనోపాధికి ఉపయోగపడతాయి, కానీ మోక్షానికి అంటే విముక్తికి ఉపయోగపడదు. దీనివల్ల సంస్కార పరివర్తన జరగదు, ఆత్మశుద్ధి కాదు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా అనుకుంటే కాదు. 5వ అధ్యాయం 11వ శ్లోకం ఏం చెప్పింది? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. ఇప్పుడు వర్తమాన క్రిటికల్ సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కాయ అంటే శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మశుద్ధి కోసమే పని చెయ్యాలి. 5వ అధ్యాయంలోని 11వ శ్లోకము. అర్థమైంది? పరావిద్య అంటే ఏంటి? ఆత్మజ్ఞాన విద్య. యయా తదక్షరం అధిగమ్య ఋతం పశ్యతి సా పరావిద్య. అంటే ఏంటంట? ఉపనిషత్తు చెప్పిందంట, శాశ్వత సత్యాన్ని ఆత్మను దర్శింపజేసేది పరావిద్య. అంటే ఇంత విశ్లేషణాత్మకంగా మనం చదువుకుంటే కానీ మనకు అర్థం కాదండి. ఎక్కడైతే మన తత్వం ఆధారంగా మనం అర్థం చేసుకోండి, ప్రతి దాన్ని తత్వం ఆధారంగా అర్థం చేసుకోండి. తత్వం ఆధారంగా అర్థం చేసుకుంటే మీకు వచ్చేటువంటి అర్థం ఏంటండి? నా జీవితానికి ఏ విధంగా ఉద్ధరించుకోవాలి అన్న విషయం అర్థమవుతుంది. లేకపోతే కేవలం పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి అంకితమైపోతాము. చివరికి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాము, కానీ మన జీవితం మాత్రము ఏ విధంగా పురోభివృద్ధి ఆధ్యాత్మికంగా జరగదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడండి? ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, మోక్ష ధర్మాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, 4 విషయాలు. ఆత్మజ్ఞానము, నేనెవరిని, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఇది నా దేహము. ఏ విధంగా దేహానికి తల్లి తండ్రి ఉంటారో ఆత్మకు కూడా తల్లి తండ్రి ఉన్నారు. అర్థమైందండి? సో ఆత్మజ్ఞానము, ఆత్మల తండ్రి పరమాత్మ. ఈ ఆత్మ కంటికి కనబడదు, 2 భౌతిక కళ్ళతో చూడలేము, పరమాత్మని కూడా మనం చూడలేము. అర్థమైందండి? ఈ చూడలేము కాబట్టి దాన్ని ఏమన్నాడు? ఆధ్యాత్మికం అంటే అన్నాడు, స్పిరిచువల్ అన్నాడు. అందుకని మనం ఏం చేసాం? భౌతికంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆత్మ పరమాత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని అర్థం చేసుకోలేరు, కనిపెట్టలేరు. మోక్షధర్మం అంటే ఏంటి? ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే స్థితి అన్నమాట. మోక్షం అంటే లిబరేషన్ అంటాడు ఇంగ్లీష్లో. అర్థమైందండి? సో అది మోక్ష ధర్మం. తర్వాత కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం అర్థమవుతే మనిషి ఎప్పుడు పాపం చేయడండి. మనిషి తప్పుడు పనులు చేస్తున్నాడంటే కర్మ సిద్ధాంతం అర్థము కాకపోవటం వలననే. అర్థమైందండి? ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి, ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు, పక్కవాడు పడ్డు, వాళ్ళ ఇంట్లో పిల్లలు భార్య పడరు. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు. కేవలం ఒక్క జన్మ కోసము, ఈ శరీరాన్ని నిలుపుకోవటం కోసం అని చెప్పి మనము కక్కుర్తితో, మోసపూరిత ధోరణిలో ఈ విధంగా ఈ రకరకాల విషయ వికారాల యొక్క వలయములు చిక్కుకొని మనం చాలా పాప, నీచ, నికృష్ట, దుష్ట, భ్రష్ట పాప కర్మలు చేస్తున్నాడు మనిషి ఈ రోజున, ఈ కర్మ సిద్ధాంతం తెలియకపోవటం వలన. అందుకనే ఈ పరావిద్య ద్వారా మనకి కర్మ సిద్ధాంతం కూడా పూర్తిగా అర్థమవుతుంది. శాంతి సంతోష స్వరూపాన్ని తెలియజేస్తుంది. యక్ష ప్రశ్నలలో విద్య అంటే గుర్తుపెట్టుకోండి, యక్ష ప్రశ్నలో విద్య అంటే కిం విద్య అంటే అది పరావిద్య, అపరావిద్య కాదు. భగవద్గీతలో కూడా అదే చెప్పింది కదా. పరావిద్య కింద చదువుకుంటే మన మాలకృష్ణుడు, అర్జునుడు యుద్ధరంగము, కురుక్షేత్రము కొట్టుకున్నారు, చంపుకున్నారు, మారణకాండ జరిగింది. చివరికి ఏదో కుక్క, ధర్మరాజు మిగిలేరు అక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళి కడి. ఇంతవరకు ఏమైంది? అది పరావిద్య అయింది. పరావిద్య కాదు, అపరావిద్య అయింది, జడ విద్య, స్థూల విద్య అని. భగవద్గీత కూడా అపరావిద్య గురించే చెప్పిందండి. ఒకసారి కొన్ని 2-3 శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను, గమనించండి. ఇక్కడ జ్ఞానము విజ్ఞానము అన్నాడండి. జ్ఞానము విజ్ఞానము అన్నాడు. ఈ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము, విజ్ఞానం అంటే ఆత్మ అనుభూతి అంతా. దాన్నే యోగము అంటాడు. విజ్ఞానాన్ని యోగం అంటే, ఇంగ్లీష్లో జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటారు, విజ్ఞానాన్ని విజ్డమ్ అంటారు. అర్థమైందండి? జ్ఞానము విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ అంటాడు. అర్థమైందండి? అక్కడ జ్ఞాన విజ్ఞానం వస్తే తృప్తి. ఈ మనిషిలో ఈరోజు తృప్తి లేదండి. ఇంకా కావాలి, ఇంకా 100 కోట్లునే ఇంకా కావాలి, 1000 కోట్లు ఇంకా కావాలి. ఏం చేసుకుంటామండి? 1,00,000 కోట్లున్నా కూడా మీరు తినవలసింది ఆ పప్పు అన్నమే తినాలి కదా. ఇంకా చెప్పాలంటే బాగా డబ్బున్న వాళ్ళకి రకరకాల జబ్బులు వస్తాయి.
సమయానికి భోజనం చేస్తే టైం లేదు, సమయానికి నిద్ర ఉండదు, తీరిక ఉండదు, ఉండదు. వాళ్ళు ఆ విధంగా రోగాలు తెచ్చుకుంటారు. డయాబెటిక్, షుగరు, హార్ట్ ప్రాబ్లము, క్యాన్సర్, అల్సర్ వచ్చేస్తాయి. ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. ఒక్కసారి బొందిలో నుండి ప్రాణం వెళ్ళిపోయిందంటే దాని మీద ఒక పైసా మీద కూడా కంట్రోల్ లేదు. దాని గురించి మన కూడా రాని దాని గురించి మన జీవితాన్ని పణంగా పెట్టేసుకుంటున్నాం. అది భగవంతుడు అందుకనే మీ 3వ నేత్రాన్ని తెరిపించి, నాయన 4వ అధ్యాయంలోని 38వ శ్లోకం ఏం చెప్తుందంటే, నై జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నాడు. మీ ఆత్మని పవిత్రంగా తయారు చేసేటువంటి జ్ఞానము ఇహ ఇహ అంటే ఈ లోకంలో నేను చెప్పిన ఈ జ్ఞానం తప్ప ఇంకొకటి లేదనేస్తున్నాడు. భగవంతుడు డిక్లేర్ చేసేసాడు, ప్రకటించాడు. పూర్తి సాధికారతతో, పూర్తి సంపూర్ణ స్పష్టతతో, తిరుగులేని విధంగా, తిరస్కరించలేని విధంగా ప్రకటించాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. అది యోగము ద్వారా మీకు ఆ జ్ఞానం స్పష్టమవుతుంది. జ్ఞానము స్పష్టమవుతూ ఉంటే మీకు యోగం కుదురుతుంది. రెండు పరస్పరము మీకు ఒకరికొకటి సహాయకారిగా, కాంప్లిమెంటరీగా ఉంటాయన్నమాట. తర్వాత 7వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏం చెప్తుందండి? జ్ఞానం తేహం సవిజ్ఞానం, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత అన్నాడు. భగవంతుడు చెప్తున్నాడండి, అశేషత, నా దగ్గర ఉన్న జ్ఞానం మొత్తం మీకు ఇచ్చేస్తున్నానంటాడు. మరి తెలుసుకున్నారా ఏమిటండి భగవంతుడు చెప్పిన జ్ఞానము? 574 శ్లోకాల్లో మొత్తం పరిపూర్ణ జ్ఞానం ఉంది అందులో. మనము తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే అన్నీ అర్థమవుతాయి. అందుకనే ఇప్పుడు చూసారా, 382 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాం. అదే మీద భౌతిక కోణంలో మీకు 30-40 ఎపిసోడ్స్ కంటే చెప్పలేరండి. చెప్పడానికి ఏముంది అక్కడ? చెప్పడానికి ఏముందండి? కురుక్షేత్రం యుద్ధ మైదానం, కొట్టుకోవడం, ఇదే కదా. దాన్ని అంత ఎన్ని వందల ఎపిసోడ్ చెప్తారు. ఇప్పుడు ఇదైతే ఎన్ని చెప్పుకోవచ్చు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అక్కడ ఇహ అనే పదం వచ్చింది. ఈ లోకములో నేను చెప్పిన జ్ఞానము, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విజ్ఞానం, ఈ రెండు తెలుసుకున్నట్లయితే ఇంకా ఈ లోకములో ఎటువంటి జ్ఞానము కొరకు వెతకవలసిన పని లేదు. విద్య, పరావిద్య అంటే ఇదేనమాట. అక్కడ ఉపనిషత్తులు పరావిద్య చెప్తోంది, యక్ష ప్రశ్నలు పరావిద్య గురించి చెప్తోంది, భగవద్గీత పరావిద్య గురించే చెప్తోంది. అర్థమైందండి? తర్వాత ఈ విధంగా ఎన్నో శ్లోకాలు ఉంది. మనం అక్కడితో ముందుకెళ్ళి మనం ఇంకా ముందుకెళ్దామండి. అంటే ఏంటంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడం, పరమాత్మని తెలుసుకోవడం, ప్రకృతి పురుష అంటే శరీరం, ప్రకృతి అంటే శరీరము, పురుష అంటే ఆత్మ, ఈ రెండింటి యొక్క భేదాన్ని తెలుసుకోవడం. దాన్నే గీతలో ఏమన్నాడు? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అన్నాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఈ పురుష ఆత్మజ్ఞానము. అర్థమైందండి? క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. అదేవిధంగా ఇంకేమని చెప్పారు? వికారాల గురించి తెలుసుకోవడం. ఈ శరీరము అనుకుంటే, నేను శరీరం అనుకుంటే పంచవికారాలు, కామ, క్రోధ, లోభము, అహంకారాలు, పంచవికారాలు, పచ్చి వికారాలు జీవితాన్ని ఇప్పటికే భ్రష్టు పట్టించాయి. ఎందుకంటే మనుషులు ఎందుకు విర్రవీగుతున్నారు, ఎందుకు ఈ పని పట్టించుకోవడం లేదు అంటే 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పిన అత్యంత గుహ్యాతి గుహ్యమైన విషయాన్ని మర్చిపోయారండి. ఏం చెప్పాడు అక్కడ? బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి స మహాత్మ సుదుర్లభ అన్నాడు. అటువంటి మహానుభావుడు అతి కష్టంగా దొరుకుతాడండి. భగవంతుడు అంటున్నాడు. ఎంతమంది? ఎక్కడ 850 కోట్ల మంది అండి. 850 కోట్ల మంది మనుషులలో ఈ జ్ఞానం ఆధారముగా పరివర్తన చెందినటువంటి వాళ్ళు 33 కోట్ల మంది మాత్రమే. అందులో 3 కోట్ల మంది హయ్యర్ లెవెల్లోకి వెళ్తారు. సెకండ్ గ్రేడ్ లో 30 కోట్ల మంది సత్య త్రేతాయుగాల్లో వాళ్ళు వస్తారు. అర్థమైందండి? అందుకని అక్కడ విషయం. అందుకని ఆధ్యాత్మిక దృష్టిలో ఒక్కసారి విద్య అంటే ఏమిటో అర్థంటే ఆత్మలో ఉన్న దివ్య గుణాలను మేల్కొల్పడము. ఈ దివ్య గుణాలు ఎక్కడున్నాయి? 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో 26 దివ్య గుణాల యొక్క ప్రస్తావన ఉన్నది. అర్థం చేసుకోవడం. అన్ని భగవద్గీతలో ఉన్నాయండి. నేను భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఆధారంగా చెప్తాను మీకు. ఎక్కడ గీత దాటనండి. ఎవరు నన్ను ప్రశ్నించలేరు. ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు, నేను చెప్పినటువంటి విషయం కరెక్టా కాదా అనేది. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే నన్ను వాస్తవంగా నా యొక్క సత్య స్వరూపాన్ని గమనించి నా యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని నేను చెప్పిన మార్గంలో నడుస్తారు. మాం వేత్తి తత్వత అన్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆఖరి పంక్తి. నన్ను తత్వం ఆధారంగా తెలుసుకుంటారంట.
తత్వం అంటే వాస్తవం. అర్థమైందండి. అందుకనే ఏది నిజమైన విద్య అంటే ఏం చెప్పాడండి? మన ఆత్మలో నిక్షిప్తము కాబడిన దివ్య గుణాలని ఆ విధంగా జాగృతి చేసే విద్య, అది పరావిద్య. అదే విద్య ఇక్కడ చెప్పినటువంటి విద్య. అంటే ఏంటి? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఐఎమ్ ఏ సోల్, నేను ఒక ఆత్మని. శరీర స్మృతి అవిద్య, ఆత్మస్మృతి విద్య. రెండవది పరమాత్మ జ్ఞానం. మొదటిది ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానం. పరమాత్మ ఎవరు? చాలా ముఖ్యమైన విషయం అండి. భగవంతుడు. పరమాత్మ అంటే ఈశ్వరుడు, పరమాత్మ అంటే భగవంతుడు. ఎవరు అన్న సంగతి తెలియదండి. మనం 33 కోట్ల దేవీ దేవతల్ని భగవంతుడు అనేస్తున్నాం. అదేవిధంగా ధర్మ స్థాపకుల్ని భగవంతుడు అనేస్తున్నాం. సాధువులు, సంతులు, ఋషులు, ముని భగవంతుడు అనేస్తున్నాం. మనుషులకు కూడా భగవాన్ భగవాన్ అని పేర్లు పెట్టేసి మనం చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాం ఈ రోజున. మళ్ళీ ఏమంటాం? భగవంతుడు ఒక్కడే అంటాం. పరమాత్మ ఒక్కడే భగవంతుడని భగవద్గీతలో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం జరిగింది. అందుకని పరమాత్మ జ్ఞానము అప్పుడు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మీకు పరమాత్మ చెప్పిన జ్ఞానం యొక్క మూల సూత్రం ఏంటండి? ఆత్మశుద్ధి. ఆత్మని పవిత్రంగా తయారు చేసుకోవడం, అదే జ్ఞానము. మూడవది ఏంటి? కర్మ సిద్ధాంత జ్ఞానం. కర్మ సిద్ధాంత జ్ఞానం అంటే ఏంటి? కర్మలలో ఎటువంటి కర్మలు చేయాలని చెప్పి మనం ఇప్పటికి చర్చించుకున్నామండి. భగవంతుడు ఏ కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం ఈ పుడ మీద వచ్చారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి 4వ అధ్యాయంలో 7, 8 చదువుకోండి. భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మాత్రమే మనం చెయ్యాలి. అప్పుడే భగవంతుని యొక్క ఆశీర్వాదాలు, భగవంతుని యొక్క శక్తులు, గుణాలు మనలో ప్రవహిస్తాయి. భగవంతుడు చెప్పినటువంటి ఆ ధర్మ సంస్థాపన కర్తవ్యానికి విరుద్ధంగా కర్మలు చేశామనుకోండి, మనం భగవంతుడితో దూరం అవుతున్నామో, మన యొక్క జన్మ, మనం పొందేది ఏదైతే ఆనందం అనుకుంటున్నామో, సుఖ సౌఖ్యాలు అనుకుంటున్నామో, అది కేవలము ఈ ఒక్క జన్మకి మాత్రమే. ఈ శరీరములో ఆత్మ ఉన్నంత వరకే పరిమితము. తర్వాత మళ్ళీ ఒంటరి ప్రయాణము, మళ్ళీ అక్కడ మన సంస్కారాలు పరివర్తన చేసుకోలేదు కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నటువంటి శరీరము మనకి లభిస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా దేనికి సాధనం ఏంటంటే రాజయోగము అన్నాడు. రాజయోగం అంటే ఆత్మ పరమాత్మ కలయిక. అర్థమైందండి. ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ దొరుకుతాడు. క్షేత్రజ్ఞం యో చాపి మాం సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం అన్నాడు అక్కడ. అదేవిధంగా 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం ఏమన్నాడు? ఇందాక చెప్పింది 13:2 ఏమన్నాడు? క్షేత్రజ్ఞయో క్షేత్ర అంతరం జ్ఞాన చక్షుష అన్నాడు. భూత ప్రకృతి మోక్షం చ అన్నాడు అక్కడ. భూత ప్రకృతి మోక్షం చ అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. ఇది కుళ్ళిపోయే దేహం అండి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత మరణము, తదా దేహాంతర ప్రాప్తి. మళ్ళీ నీకు దేహం లభిస్తుంది. 2వ అధ్యాయంలో 13వ శ్లోకంలో. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏంటి? రాజయోగం అంటే ఏంటంటే జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకుని వచ్చే సాధనము. ఇది వికారాలను దహనము చేస్తుంది. దీని పర్యవసానం ఏంటంటే ఒక్కసారి గమనించండి. ఎంతైనా ఎందుకంటే విద్య అనేది తెలుసుకుంటే మనం ఇప్పుడు ఏ విద్యను మనం ఆచరిస్తున్నాం, మనం ఎక్కడున్నామో, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో, ఏది మనకు ముఖ్యమైనటువంటి లక్ష్యం అనుకుంటున్నామో, వీటిలో మార్పులు చేర్పులు చేసుకొని పరమాత్మ మార్గంలో పడి మన యొక్క జీవితాన్ని, ఈ వర్తమాన జీవితం కూడా అద్భుతంగా తయారు చేసుకుంటాము. రాబోయేటువంటి అతి త్వరలోనే స్థాపన కాబడేటువంటి గీతలో ఉత్తమ లోకం అన్నాడు. చూసారా? 14:14లో ఉత్తమ లోకం అంటే సత్య త్రేతాయుగాలు, ఉత్తమ లోకాలు. అర్థమైంది. అదే 5వ విషయం అండి, సంస్కార పరివర్తన. మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో పడిపోయావు, అదే ఫైనల్ అనుకుంటున్నాను. నాకు వేదాలు తెలుసు. వేదాలు తెలియదు మీకు. వేదాలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసు మీకు, అంతే. వేదాలను మీరు అనుభూతి చేయటం లేదు. ఉపనిషత్తులు ఇన్ఫర్మేషన్ తెలుసు, రామాయణం ఇన్ఫర్మేషన్ తెలుసు, బ్రహ్మసూత్రాలు ఇన్ఫర్మేషన్ తెలుసు, హనుమాన్ చాలీసా ఇన్ఫర్మేషన్ తెలుసు, లక్ష్మీ స్తోత్రము ఇన్ఫర్మేషన్, అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో ఉన్నారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఇన్ఫర్మేషన్ కాదు ముఖ్యము, ట్రాన్స్ఫార్మేషన్, పరివర్తన ముఖ్యము అంటున్నాడు. ఇన్ఫర్మేషన్ నుండి మనం ఎక్కడికి రావాలంటే సంస్కార పరివర్తన. అదే అసలైన విద్య. ఇన్ఫర్మేషన్ నుండి ట్రాన్స్ఫార్మేషన్ కావాలి. జ్ఞానము, యోగము, శక్తి, సంస్కార పరివర్తన, ఇదే నిజమైన విద్య. సారాంశం ఏంటి ఒక్కసారి గమనించండి. కిం విద్య అంటే ఏంటంట? శాశ్వత ఆత్మ పరమాత్మ సత్యాన్ని చూపించి మనిషిని
వికారం, పాపం, బంధనాల నుండి విముక్తి వైపు నడిపించే జ్ఞానమే నిజమైన విద్య. అర్థమైందండి? ఆత్మను జ్ఞానవంతునిగా తయారు చేసేది మాత్రమే విద్య. ఇక్కడతో ఇది ఆపేద్దాం, ఎంతైనా చెప్పుకోవచ్చు, ఇంకా చాలా ఉంది రాసుకున్నది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తదుపరి మనకు అంశం 3-4 అంశాలు తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు తదుపరి అంశం ఒకటి చెప్పేస్తానండి. అది ఏంటంటే 2వ అధ్యాయంలోని 53వ శ్లోకం తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. విద్య అంటే ఏమిటో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 2వ అధ్యాయంలోని 53వ శ్లోకం రాసుకోండి. ఇక్కడ 2వ అధ్యాయంలోని 52, 2వ అధ్యాయంలోని 53 చాలా ముఖ్యమండి. ఎందుకు ఈ వర్తమానములో ఇన్ని రకరకాల విధాలుగా మనిషి ఆ విధంగా భౌతిక తత్వంలో దూరిపోయి ఉన్నాడు, అక్కడి నుంచి బయటపడటం ఎలాగా అనేది మనకి అర్థమవుతే, మనం ఏం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో, యథాతే మోహ కలిలం అన్నాం. కలిలం అంటే ఒక ఊబి లాంటిది అన్నమాట. ఎక్కడ మనకి ఏవి క్లారిటీ లేదు. ప్రతి ఒక్కరు ఎవరికి తోచిన విధంగా వాడి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు వేదాలు తీసుకుంటే రకరకాల మనుషులు వేదాలు రకరకాలుగా వర్ణిస్తారు, ఉపనిషత్తులు రకరకాలుగా వర్ణిస్తారు, బ్రహ్మసూత్రాలు రకరకాలుగా వర్ణిస్తారు, భగవద్గీత రకరకాలుగా వర్ణిస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు చెప్పినంతా పెట్టుకుని చివరికి నేనేమి చెయ్యాలి అన్న విషయం నాకు అర్థం కాలే. నా జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి అన్న విషయం అర్థం చేసుకున్నావా? చేసుకోలేదు. అందుకని అక్కడ ఏమన్నాడు? మోహ కలిలం. ఈ మోహ కలిలం, మోహం అంటే దేహాభిమానం, మోహం అంటే అటాచ్మెంట్. ఈ నేను దేహం అనుకున్నంత వరకు మీరు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, ఏదో కానివ్వండి అని రామకృష్ణ అనుకుంటూ మీ జీవితాన్ని చాలించేసి ఏమి పొందకుండానే, ఆత్మని సంస్కరించుకోకుండానే మీ శరీరాన్ని త్యాగం చేయవలసి వస్తుంది. తదుపరి ప్రయాణములో మీరు ఎటువంటి గతి పొందుతారు, అది సద్గతియా దుర్గతియా మీకు మీరే నిర్ధారించుకోండి. అర్థమైందండి? సత్య త్రేతాయుగాలు సద్గతి, ద్వాపర కలియుగాలు దుర్గతి. సత్య త్రేతాయుగాల్ని భగవంతుడు ఏమన్నాడు? బ్రహ్మ పగలు అన్నాడు. ద్వాపర కలియుగాల్ని బ్రహ్మ రాత్రి అన్నాడు. దీన్ని ఏమన్నాడు? స్వర్గం అన్నాడు. దీన్ని నరకము అన్నాడు. అర్థమైందండి? సో ఆ విధంగా మీకు మీరే తీర్మానించుకోవాలి. ఎందుకంటే ఆత్మనే ప్రయాణం చేస్తోంది, శరీరం ప్రయాణించదు. శరీరం విడిచిపెడితే శరీరాన్ని మన ముందంటే నా చనిపోయిన వాడి ముందు కాదు కదా, ఇతర బంధువులు మిత్రుల ముందు కాల్చి పారేస్తారు, బూడిద చేస్తారు. ఎక్కడో గంగా నదిలోనో గోదావరిలోనో కృష్ణలోనో కలిపేసి వచ్చేస్తే అమ్మయ్య అనుకుంటూ ఎద్దులు పిసుకుంటారు, మళ్ళీ వాడు పనులు చేయడం మొదలు పెడతారు. ఇది అంతిమ సత్యం అన్నమాట. భగవద్గీత ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోవడం అంటే అంతిమ సత్యం. అందుకని ఏమన్నాడు గత ఎపిసోడ్లో? యథాతే మోహ కలిలం, ఏమన్నా? యథాతే మోహ కలిలం బుద్ధిర్ వ్యతి తరిష్యతి అన్నాడు. ఎప్పుడైతే మీ బుద్ధినేత్రాన్ని వాడుకొని ఈ మోహ కలిలం నుంచి బయట పడతావో అప్పుడు తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. వినినంటి మాటల నుంచి, వినబోయే మాటల నుంచి నీవేమవుతావండి? నిర్వేదం చెందుతావంటే వైరాగ్యం పొందుతావు. డిస్పాషన్ అంటాడు. దాన్నే కనెక్ట్ చేసుకుంటూ 2వ అధ్యాయం 53 వినండి. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తథా యోగమవాప్స్యసి. యోగం ఎందుకు అవుతుందండి మీకు? యోగం అవదు. యోగం ఎందుకు అవడం లేదో కారణం చెప్తున్నాడు ఇందులో. శృతి విప్రతిపన్నాతే అన్నాడు. శృతి విప్రతిపన్నాతే మీనింగ్ తెలుసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ ఎంతమంది ప్రవచనకారులు ఉన్నారో అంతమంది ప్రవచనకారులు వాళ్ళు అర్థం చేసుకున్న విధానంలో చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక విధానంలో చెప్పడం లేదు. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? ఒకటే విధానము, నువ్వు ఆత్మవి, ఆత్మల తండ్రి పరమాత్మ, ఆత్మ పరమాత్మ కలయిక రాజయోగము, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన సాత్వికంగా మారితే సత్యయుగము, లేకపోతే కొంచెం తక్కువ అవుతే త్రేతాయుగము, సగం అవుతే ద్వాపర యుగము, సంస్కారం తమో ప్రధానంగా ఉంటే రజోగా ఉంటే ద్వాపర యుగము, తమోగా ఉంటే నువ్వు కలియుగంలో పుడతావు. ఎంత క్లియర్గా ఉంది చెప్పండి. ఒకటే మార్గం, ఇంకెక్కడా లేదండి. తత్వజ్ఞాన కోణంలో ఒకటే. కానీ ఇక్కడ భౌతికములో ఒక్కొక్క స్వామీజీ ఒక విధంగా చెప్తున్నారు, ఒక్కొక్క స్వామీజీ ఒక టాపిక్ తీసుకుంటారు. అందరూ గీత మీద చెప్పరు, అందరూ వేదాల మీద చెప్పరు, ఇది చెప్పరు. అందుకని ఏమంటున్నాడు? శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల. అది ఎప్పుడైతే ఈ కన్ఫ్యూజన్ వచ్చి నువ్వు బయటపడతావో అప్పుడే నీకు యోగము కుదురుతుంది, నాతో యోగం అవుతుంది అంటున్నాడు. సో సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడితో ముగించుకుందామండి.
తదుపరి ఎపిసోడ్ లో మరొక ఉపనిషత్తులోని విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఆ తర్వాత అదేవిధంగా 28వ అంశ ప్రశ్న ఏదైతే ఉందో యక్ష ప్రశ్నల్లో దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.